ఓకే, నమస్తే, స్వాగతం. సో ఇదే మీకు ఈషా మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు ఈషా ఆదియోగి స్టాచ్యూ వస్తుంది. సో అక్కడ నుంచి మనకు ధ్యానలింగ, మనకు లింగ భైరవి దేవాలయాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈషా యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఈషాలో మీకు ఎట్లా లోపలికి ఎట్లా చేరుకోవాలి, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. వెళ్దామా లోపలికి? ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఈషా మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో 1 కిలోమీటర్ మీరు చుట్టూ ఉండేటువంటి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒకటి కనిపిస్తుంది కదా, సో ఇక్కడే మీకు ఆదియోగి స్టాచ్యూ మీకు ఉంటుంది. కొంచెం దూరం వెళ్తే అది మీకు కనిపిస్తుంది. సో మీకు అది ఆదియోగి స్టాచ్యూని చూపించే ప్రయత్నం చేశాను. కదా, సో ఇదే ఆదియోగి స్టాచ్యూ. ఓకే, మనం ముందుకెళ్ళి ఇంకొంచెం దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. రండి. చూస్తున్నారు కదా, ఈషా ఆదియోగి ఎంత అద్భుతంగా ఉంది. సో నీలగిరి పర్వత శ్రేణుల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆదియోగి ఒక ఆధ్యాత్మిక ప్రపంచానికి కేంద్రస్థానంగా మారినటువంటి ఈషా చూడండి ఎంత బాగుంది. చాలా 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 అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో చాలా రోజుల నుంచి నేను ఈషా యోగా సెంటర్ని సందర్శించాలనుకుంటున్నాను. మొత్తానికి ఈ రోజుతో నెరవేరింది. చాలా అద్భుతంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి మధ్యలో వెలుగుతున్నటువంటి ఈషా ఆదియోగి చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీకు ఇంకా ఈ యొక్క స్థలం యొక్క విశేషాలు, ధ్యానలింగానికి ఎలా చేరుకోవాలి, లింగభైరవిని ఎలా చేరుకోవాలి, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. సో చూసారు కదా ఆదియోగి దివ్య దర్శన్. సో ఇక్కడ ఈ ఆదియోగి దివ్య దర్శన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక దాదాపు 500 మీటర్స్ దూరంలో మీకు ధ్యానలింగ అండ్ లింగ భైరవి దేవాలయాలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు బై వాక్ కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు ఎడ్ల బండ్లు ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి అందుబాటులో. సో అంటే నడవలేని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మీరు ఆ వెహికల్స్ అక్కడికి చేరుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి విశేషాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జాయిన్ విత్ మీ. చూసారు కదా, ఆదియోగి దివ్య దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదే మీరు చేరుకునే ప్లేస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో అక్కడి నుంచి లోపలికి వెళ్తే మీరు ధ్యానలింగ లింగ భైరవిని దర్శించుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క లగేజ్, మీ యొక్క ఫోన్ బ్యాలెన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ మీకు స్కానింగ్ సెంటర్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాలి. బుక్ చేసుకుంటే ఇక్కడ మీరు స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా అలో ఉంటుంది. ఇక్కడ మీరు ఆన్లైన్లో పార్టీస్ బుక్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి మాత్రం లోపల పర్మిషన్ ఉంటుంది. బట్
కాటేజ్ బుకింగ్ లేని వాళ్ళు ఇక్కడ మీ బ్యాగ్స్ కానీ మీ ఫోన్స్ కానీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లోపలికి అలో చేయరు. సో ఇక్కడ నుంచి మీకు లోపలికి వెళ్తే జ్ఞానలింగ లింగ ద్వారాన్ని దర్శించుకోవచ్చు. బట్ లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఇక్కడ వరకు మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈషా యోగా సెంటర్ సందర్శన ఓ ఆధ్యాత్మిక అద్భుతం. సో మనకు తెలుసు, మన జీవితంలో ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలంటే యోగా అనేది మార్గం. దానికి ఆది గురువు మనకు శివుడు. సో దానికి కేంద్ర స్థానమైనటువంటి ఈషా యోగా సెంటర్ ఒక ఆధ్యాత్మిక అద్భుతం. సో మీకు ఇందాక చెప్పాను కదా, మొబైల్ ఫోన్స్ అనేది మనకి లోపలికి అలో లేదు. సో మేము ఇందాక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినాము. సో మీ యొక్క వ్యాలెట్స్, మీ యొక్క మొబైల్ ఫోన్స్ అక్కడ ఎంట్రన్స్లో డిపాజిట్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూడాల్సినటువంటి ప్లేసెస్, అంటే ఈషా యోగా సెంటర్లో చూడాల్సిన ప్లేసెస్ 4 ఉన్నవి. అవి ఏంటంటే సూర్యకుండ్, చంద్రకుండ్, లింగ భైరవి అమ్మవారి సందర్శన అండ్ ధ్యానలింగం యొక్క సందర్శన. ఈ 4 ప్లేసెస్ చూడాల్సి ఉంటుంది. సో మీకు లోపలికి వెళ్ళగానే మీకు వెల్కమ్ హాల్ ఉంటుంది. దాని పక్కనే మీకు సూర్యకుండ్ ఉంటుంది. అది మెన్ కోసం కేటాయించబడింది, అంటే మెన్ బాతింగ్ కోసం కేటాయించబడింది. చంద్రకుండ్ అనేది అంటే ఉమెన్ బాతింగ్ కోసం కేటాయించబడింది. సో ఇక్కడికి వెళ్ళి మీరు స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు లింగ భైరవి అమ్మవారిని సందర్శన చేసుకోవచ్చు. నిజంగా లింగ భైరవి అమ్మవారి సందర్శన ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. సో ఆ అమ్మవారి యొక్క గర్భగుడిలో కూర్చుంటే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. అసలు చాలా చాలా బాగా అనిపించింది. ఒక శక్తి మనకు ప్రవహించడం చాలా బాగా అనిపించింది. నాకు అది చాలా చాలా నేను ఒక డిఫరెంట్గా ఫీల్ అయిపోయినా చాలా బాగా అనిపించింది. చాలా అద్భుతమైనటువంటి సందర్శన లింగ భైరవి అమ్మవారి సందర్శన. సో అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ధ్యానలింగం ఉంటుంది. సో ధ్యానలింగం సందర్శన ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక 10 minutes కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఆ 10 minutes మెడిటేషన్ ధ్యానలింగ యొక్క పరిసరాలు కూర్చొని చేస్తే అదొక అద్భుతమైనటువంటి అనుభవం. అంటే మీరు ఇంకొక ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడే ఒక ఆధ్యాత్మిక మార్గం ధ్యానలింగ సందర్శన. ధ్యానలింగ దగ్గర చేసేటువంటి మెడిటేషన్ చాలా చాలా బాగుంది. ఒక అద్భుతమైనటువంటి అనుభవం అది. సో మీరు తప్పకుండా వచ్చి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం ఈషా అనేది ఒక కేంద్ర స్థానం. చాలా చాలా బాగుంది ప్లేసెస్. మీరు తప్పకుండా వచ్చి ఆదియోగిని సందర్శన చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.